ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజానికం పైన లేకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపైన ఎన్నికల సమయంలో ఏదైతే సంక్షేమ పథకాలు మేము అందచేస్తామని చెప్పని హామీలు ఇచ్చారో ప్రమాణాలు చేశారో అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ చేతగాని తనం ఏదైతే ప్రజానికానికి అర్థమవుతుందని చెప్పని భావించిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తున్నాయని చెప్పని ఏ రోజైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వాళ్ళ మిగిలిన కూటమి పార్టీ నాయకులందరూ ఒక ఆధ్వర్యంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. దాదాపుగా సంవత్సరం క్రితం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజానికం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళ కుల దైవంగా పూజించుకునే కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ ఒక ప్రసాదంలో జంతు కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పని సాక్షాత్తుగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ పార్టీ సమావేశంలో చెప్పటం ఇంతకన్నా నీచమైన రాజకీయం నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ నాయకుడి గారు చేయరు. ఆ రోజు విజయవాడ నగరంలో వచ్చిన వరదల్ని ప్రజానికానికి ఎటువంటి సహాయం చేయకుండా ప్రజానికం అందరు ఇబ్బంది పడుతుంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆ రోజు ఒక మాట మాట్లాడారు. దాదాపుగా సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక ఆశీర్వాదంతో మీరు చెప్పిన అబద్ధం అది అబద్ధమే, అందులో ఎటువంటి నిజం లేదు, అందులో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పని సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఈరోజు మొత్తం రిపోర్ట్ అంతా బయటకు వచ్చింది. దొంగలుగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ దొరికిపోయారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు ఇదే విజయవాడ దుర్గగుడి దగ్గరకు వచ్చి మెట్లు కరిగి నేను సనాతన ధర్మం అని చెప్పని ఊగిపోయి మాట్లాడి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అనేక అబద్ధాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తర్వాత తిరుపతిలో చెప్పారు, అనేక సందర్భాల్లో మీటింగ్లో చెప్పారు. ఈరోజు రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు బయటకు వచ్చి దానికి క్షమాపణ చెప్పట్లేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. కళ్ళ ముందుంది రిపోర్టు. ఏదైతే సిబిఐ సిట్ కానివ్వండి, వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఛార్జ్ షీట్లో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని చెప్పని ఇచ్చారు. తర్వాత ఎక్కడైతే కల్తీ జరిగిందని చెప్పని మీరు మాట్లాడుతున్నారే, ఆ ట్యాంకర్లు అన్నీ టెస్ట్ చేసింది పంపించింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం హయాంలోనే. నాకు తెలిసి జూలైలో 12, 21, 25 ఈ ట్యాంకర్లు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంకర్లు అన్నీ ఏదైతే టెస్టులు చేశాయో అందులో మీరు చెప్తున్నట్టుగా ఉన్న కల్తీ మీ హయాంలోనే జరిగింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఈరోజు మేము దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతున్నాం, ఇందులో తప్పు జరిగింది, జంతువు కొవ్వు కలిసిందని చెప్పని మీరు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు దమ్ముగా ధైర్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎవరు వెళ్ళారు? మేము వెళ్ళాం. సుప్రీంకోర్టుకి వెళ్ళిన సుప్రీంకోర్టు గారా ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని చివాట్లు పెట్టింది. ఏం మాట్లాడుతున్నారు మీరు, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని చెప్పని. వాటికి సమాధానం చెప్పకుండా, మీ హయాంలో జరిగిన తప్పులకి సమాధానాలు చెప్పకుండా, మీ హయాంలో జరిగిన కల్తీకి
సమాధానాలు చెప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు సంబంధించిన మీడియా ప్రతిరోజు ఒక ఆర్టికల్ వేసి అబద్ధాలు ప్రచారం చేయాలని చెప్పని మీరు అనుకున్నా ఈరోజు ప్రజానికానికి వాస్తవం హిందూ ధర్మాన్ని ఈ రాష్ట్రంలో ఎవరు కాపాడారని చెప్పని ప్రతి ఒక్కరి గారు తెలుసు. కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ప్రతి ఒక్కరి గారు భావిస్తారు. ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం ఈరోజు ఎవరికైనా ఇస్తే భక్తితో ఆలోచించకుండా తినేవారు. కానీ ఈరోజు ఆ ప్రసాదం మెరుగర ఒక అపనమ్మకం తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. మొన్నే హైదరాబాద్లో మా ఇంటి పక్కన వాళ్ళకి ప్రసాదం పంపిస్తే పాపం వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు గారు అంటున్నారు ఏం కలిసిందో అని చెప్పి. అంటే ఆ విధంగా ఒక ప్రసాదం పైన అపనమ్మకం తీసుకొచ్చిన వ్యక్తి, రాజకీయాల కోసం దేవుడి ప్రసాదాలు వాడుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారే, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే. ఈరోజు మేమేదో సనాతన ధర్మం అని చెప్పని, హిందూ ధర్మం అని చెప్పని మీరు మాట్లాడతారు కదా. 2014 నుంచి 19లో వందలాది గుళ్ళు మీ హయాంలో కూల్చేశారు. మా నగరంలోనే దాదాపుగా 42-50 గుళ్ళు కూల్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గుళ్ళకి శంకుస్థాపన చేసి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. శ్రీశైలంలో మనం పొద్దునే చూసామనుకుంటా పాపం శివభక్తుల మీద ఏ విధంగా పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. భక్తులంటే గౌరవం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, ప్రసాదం అంటే గౌరవం లేదు, హిందూ ధర్మం అంటే గౌరవం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు ప్రచారం చేస్తానికి మాత్రం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులకి సమయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రశ్నలు చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి గుంటూరులో కానివ్వండి, లేకపోతే మొన్న మా విజయవాడలో మా ఇబ్రహీంపట్నంలో కానివ్వండి, మిమ్మల్ని క్వశ్చన్లు అడిగితే పూర్తిగా దానికి సమాధానం చెప్పలేకపోయారు. ఒక్క వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే మొన్న గుంపులుగా అందరూ కూర్చున్నారు. గుంపులుగా అందరూ కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన సమాధానం చెప్పలేక వాట్ ఆర్ యూ టాకింగ్, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పని మీడియాల మీద అరుపులు, కేకలు, సహనం కోల్పోవటాలు మనందరం గారు చూసాం. మీకు పరిపాలన చేత కాకపోతే, మీకు పరిపాలన ఎలా చేయాలో తెలియకపోతే 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనని మీరు ఆదర్శంగా తీసుకోండి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకోవటం కాదు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ప్రజానికానికి మంచి చేసిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన చూసి ఆదర్శంగా తీసుకోమని చెప్పి ఈరోజు ఆ కూటమి నాయకులు చెప్పుతున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అందించాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఏ డేట్కి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామన్నామో ఆ డేట్కి సంక్షేమ కార్యక్రమాలు అందించిన దమ్మున్న మొనగాడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మీలాగా ఇచ్చిన హామీల్ని పక్కన పెట్టేసి ఏదో ఒక ఇష్యూని పైకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి అంబటి రాంబాబు గారి ఇంటిని పగలగొట్టేసి, లేకపోతే జోగి రమేష్ గారి ఇంటికి నిప్పంటిచ్చి, ఇలాంటి చేతగాని రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ రోజు గారు జరగలేదు. మంచి చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈ యొక్క రాష్ట్రంలో పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, రోడ్లు, పార్కులు అన్నీ గారు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఈరోజు మీరు వచ్చిన తర్వాత దేవుడి పేరుతో రాజకీయాలు, కుటుంబాల పేరుతో రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ఇవి తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకేమైనా ఉన్నాయని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏదైతే సిబిఐ సిట్ వారు ఇచ్చిన ఛార్జ్ షీట్ ఉందో దీనికి సమాధానం చెప్పండి. క్లియర్ కట్గా చెప్పారు, దీంట్లో ఎటువంటి కొవ్వు కలవలేదు, జంతువులు కొవ్వు కలవలేదు అని చెప్పని. కల్తీ జరిగిందని చెప్పింది కదా మీ హయాంలోనే చెప్పని క్లియర్ కట్గా చెప్పారు. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, బయటికి రావాలి. ప్రజానికం ముందు గుంజీలు తీసి
తలకి మొట్టికాయలు వేసుకుని మేము మాట్లాడింది తప్పు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని చెప్పి సందర్భంగా చెప్తూ వాళ్ళ క్షమాపణ కోరుతూ డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. సెలవు తీసుకుంటున్నాం.